అలా పలకరాదమ్మా. అమ్మ వెన్న చిన్న కోటల్లో చిలకల్లా కొలిచి కుడిచాలీవు పాదమమ్మ ఎదిలో మోపమ్మ నా కుడిచాలి పాదము బాబ ఎదిలో మోపమ్మ నచ్చమౌన నావతి రమణి అభిరాతుడు సమ్మ అమ్మ కచ్చమయున నావతి రమణి దేవుడుడ సములే శివశివర ఆరయంటు సూర్యగోలు సంభవ మామయ్య నీ కుడికాలు పారమా పాకెట్లు మోపి తండ్రి నీ నష్టంలో ఉన్న నామతలను తెలిసి అడ్డరేఖలు పెట్టి గోవింద నారాయణ అన్న వాక్యం మరిసి శివశివ రహరా శంభో శంకరాన్ని ఒక్కతూరు శివుని పలికామంటే వాళ్ళు కూడా చేరుకున్నాం. వాలుగొండ పట్టణంలో నా 6 మంది కోడాలను ఒక్క రీతిగా మరి నిన్ను ఒక్కదానే ఒక రీతిగా చేస్తా. ఎందుకంటే నా చెల్లెలు కూతురు నా చిన్న కోడాలు నా మేలు కోడాలు నా 7వ కోడాలు కాబట్టి 7 అద్దాల వాడి కట్టించి అద్దాల వాడిలో తూగుటుయాలు ఇవి ఉయ్యాలలో దాన్ని పరుండ పెట్టి ఉయ్యాలలో దానికి 7 మంది దానికన్నెలు పెడతా. నా మాట వింటే అష్టైశ్వర్యంగా చేస్తా. నా మాట వినకపోతే అష్ట కష్టాలు అనుభవిస్తావు. జాగ్రత్త. అవునమ్మా, పెద్దవారి మాట వినాలా, అలాగే వింటాను. మా ప్రజలు గౌరవించాలా, అలాగే పలుకుతాను. సాంప్రదాయం కదా, పలుకుతావా? పలుకుతాను తండ్రి. హర హర గోవింద నారాయణ. ఎవరు చూడలా వాలుగొండ పట్టణంలో దాసరు వచ్చిన సంఘం వచ్చిన శివశివ రహరా శంభో శంకర్ అంటారు. ఊరన్న అంటే గొంతులు కోస్తాం, నోరాలంటే 4 ముక్కలుగా పిలుస్తాం. అయినా వాలుగొండ పట్టణంలో పెదరావరెడ్డి కోడలు అనిపించుకుని అందులో పెద్ద కులంలో పుట్టి తోకమారెడ్డి సేనిగా పేరు పొంది ఆ నీచమైన దేవుని కొలతరాలమ్మా. దాసరి వారు సంఘం వారు 3 నామాలు పంగనామాలు పెట్టుకుని అడక్కతిన గారు పిలుస్తారు. మనం అటువంటి అడక్కతిన వాళ్ళం కాదు తండ్రి. దీనికి మామయ్య మా తల్లిదండ్రుల దగ్గర కూడా వచ్చి గోవిందని అంశమే పలుకుచున్నామమ్మా అని చెప్పి ఇక వాళ్ళకుండా కూడా వెళ్ళకని నడిదావలకు కూడా అష్టకష్టపలు పెడతారు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, మీ తల్లిదండ్రుల దగ్గర గోవింద నామస్మరణ పలుకుతామని చెప్పిన మాట నీకు గుర్తుంది. ఆనాడు మీ భావముడికి ఎత్తల వేరే వాళ్ళు వచ్చి పట్టపగులు నటి విధులు కాపవారి బజార్లో దేవతను భావించి కాయగొట్టి కర్పూరం పంపిస్తుంటే దేవతను కాదు ఆడదానని చెప్పి ఒక మాట అన్నావా? మంత్రతంత్రాలు వేసిన మాయలాడి ఆనాడు 10 మందిలో పరువు తీశావు. అందుకు ప్రతీకారంగానే నిన్ను కళ్యాణం చేసుకున్నావు. ఏమిటి మామయ్య అలానాడు దండ పెట్టిన కారణం కూడా ఈ రోజు నాకు గండం అయిపోయిందా మామయ్య? గండమా? నా మాట వింటే గండం ఏమిలే మామయ్య, లేకపోతే నీకు గండాలు చెప్తున్నా. నేను మాయలాడినా దండమే నాకు గండమాయనా. నేను మంత్రగత్తినా మాయలాడినా దండమే నాకు గండమాయనా. సొడియ గండమాయనా మంత్రగత్తినా మాయలాడినా మామ దండమే నాకు గండమాయనా.
మామా చూడలా నిన్ను అనకూడదు చేసుకున్నా కొడుకు ఉన్నాడు మా జనాల పెళ్లి చేసుకుని వదిలేసి గుమ్మంగా పలికించుకొని వస్తే కన్నా మాట్లాడుతుంది లేదా పలుకుతుంది లేదా అని కొంచెం వల్ల బుద్ధి మాటలు చెప్పేది లేదా మనం చూసే శివశివనే కదా నీ పెళ్ళాని మాట నువ్వు పెళ్ళాన్ని పలిపించుకోలేవా అందుకే గొర్రెలు చెప్తాడు ఇది కూడా పెళ్ళాని మాట శివ శివ గోవిందా నన్ను కాపాడవడు నన్ను రాసించవడు నన్ను కరుణించవడు రామయ్య మామయ్య నారాయణ అన్నామంటే నాలుగము కోసేద ఎవడే ఎవడే వాడెవడే గోవిందామన్నా వచ్చము నా పుట్టినదయ్యా నారాయణ వచ్చము మామ నాకు నా పుట్టినదయ్యా మామయ్య 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 నల్లవాడు నామాలు గొల్లవాడ నల్లని వాడు నామాలు గొల్లవాడు ఎవడు వాడెవడు నల్లని వాడు నమాల దేవుడయ్యా నమాల దేవుడయ్యా నన్ను కరుణించవాడు నన్ను రాచించవాడు మామయ్య ఏడు మూడల వేలు వెంకటేశ్వరుడు ఏడు మూడల వేలు వెంకటేశ్వరుడు నిన్ను కాపాడుతాడా నిన్ను రక్షించుతాడా నిన్ను కాపాడుతాడా నిన్ను రక్షించేవాడా ఎవడే ఎవడే వాడెవడే కొండల వేలు వెంకటేశ్వరుడయ్యా వెంకటేశ్వరుడయ్యా నన్ను కాపాడవాడు నన్ను కరుణించవాడు నన్ను రక్షించవాడు మామయ్య మామయ్య కదిరిలో ఉండేది కదిరిన తోడు కదిరి తోడుల వేలు కదిరిన తోడు నిన్ను కాపాడుతాడా నిన్ను రక్షించుతాడా నిన్ను కాపాడవాడా ఎవడే వాడవడే కదిరిలో ఉండేది కదిరిన తుమ్మకమియ కదిరిన తుమ్మకమియ నన్ను కాపాడవాడు నన్ను రక్షించవాడు నన్ను కరుణించవాడు మామయ్య మామయ్య మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడతా ఉంది ఇటువంటి శుభ సందర్భంలో కూడా గోవింద నామస్మరణ కొలుస్తారంట గోవిందాన్న వాక్యం నా గొంతున పుట్టినది గోవింద అంటే గొంతులు కాస్తా నారాయణ అంటే ఎందుకంటే పసిబిడ్డ అని చెప్పేంత వరకు మర్యాద కడుక్కుంటున్నా 1, 2, 3 అన్నారు పెద్దలు ఇప్పటికైనా మెచ్చిపోయలేదు నా మాట వింటావా
మాటలు వింటాను మామయ్య. ఎంత చెప్పినా ఆయనకు మానాలా నీకు అరసద్దు అంటే ఆయన అరసదా నువ్వేం పలుకుతానంటావు పలకానంటావు ఇద్దరు పలుకుతా వింటాను మామయ్య. వింటానని కాదు ఒక్కతో నా మాట విను. అలాగే నా పలుకుతా చెల్లెల పుత్రము నా చిన్న కోడలు నా మేలు కోడలు ఓపిక గడుపుకుంటాను. అలాగే పలుకుతా చెప్తావా? అలాగే నమ శివాయ ఓం నమో నారాయణాయ నారాయణాయ హరి గోవింద గోవింద